వెల్కమ్ బ్యాక్. మన దేశంలో రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుంది? రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ఎలా జరుగుతుంది? దేశాధ్యక్షుని ఎన్నుకునే ప్రక్రియలో ప్రజలకు ఎందుకు ప్రత్యక్ష భాగస్వామ్యం ఉండదు? పరోక్ష పద్ధతిలో రాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు? పార్టీలు తమ తమ అభ్యర్థులను ఎలా నిలబెట్టుకుని నెగ్గించుకుంటాయి? భారతదేశానికి అధ్యక్షుడు రాష్ట్రపతి. చట్టసభలు తీసుకునే నిర్ణయాలను చట్టంగా మార్చే అధికారం లేదా తన విచక్షణతో వాటిని తిరస్కరించే అధికారం ఒక రాష్ట్రపతికే ఉంటుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53, 74(2) ప్రకారం దేశాధ్యక్షుడిగా రాష్ట్రపతికి రాజ్యాంగ పరిరక్షకుడిగా సర్వాధికారాలు ఉంటాయి. రాష్ట్రపతికి రాజ్యాంగ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ అధికారాలు, జ్యుడిషియల్ అధికారాలతో పాటు అపాయింట్మెంట్ పవర్స్, ఫినాన్షియల్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్ కూడా ఉంటాయి. వీటన్నింటినీ మించి దేశంలో రాజకీయంగా ఎమర్జెన్సీ విధించే అధికారం, రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించే అధికారం, ఆర్థిక అత్యవసర స్థితి విధించే అధికారాలు ఆయనకుంటాయి. దేశంలో ఉన్న త్రివిధ దళాలకు ఆయనే సర్వసైన్యాధ్యక్షుడు. భారతదేశానికి కాబోయే 14వ రాష్ట్రపతి ఎవరన్న చర్చ గతేడాది నుంచే మొదలైంది. మరి 2017 నుంచి 2022 వరకు దేశాధ్యక్షుడిగా, సర్వసైన్యాధ్యక్షుడిగా ఆ స్థానంలో కూర్చోబోయే వ్యక్తి ఎన్నిక ప్రక్రియ సంక్లిష్టమే కాదు, సంగ్రహం కూడా. ఇప్పటి వరకు 13 మంది రాష్ట్రపతులుగా ఆ స్థాన గౌరవాన్ని ఇనుమడింపజేశారు. ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీకాలం 2017 జూలై 25తో పూర్తి కానుండటంతో కొత్త రాష్ట్రపతి ఎన్నికల హడావిడి మొదలైపోయింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం భారతదేశ పౌరుడైన ఏ వ్యక్తికైనా రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది. కానీ సదరు వ్యక్తికి కొన్ని అర్హతలు కలిగి ఉండాలి. విధిగా సదరు వ్యక్తి భారతదేశ పౌరుడై ఉండాలి. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే నాటికి సదరు వ్యక్తి వయస్సు ఖచ్చితంగా 35 ఏళ్లకు పైబడి ఉండాలి. వాటితో పాటు భారత లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన అన్ని అర్హతలు కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే సదరు వ్యక్తి రాష్ట్రపతి పదవికి పోటీ చేయడానికి అర్హతను సంపాదిస్తాడు. ఈ అర్హతలన్నీ ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి రాష్ట్రపతి ఎన్నికల్లో నామినేషన్ వేసేయాలనుకుంటే కుదరదు. ప్రతి అభ్యర్థి కనీసం 50 మంది ఎలక్టరల్స్ మద్దతుగా సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. అంటే ఎవరైనా వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే అతనికి ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇద్దరూ కానీ ఓ 50 మంది సపోర్ట్ చేస్తూ సంతకాలు చేస్తేనే వారు వేసిన నామినేషన్ చెల్లుతుంది. ఈ రాజ్యాంగబద్ధమైన అర్హతలతో పాటు రాష్ట్రపతిగా పోటీ చేయడానికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఎలాంటి స్థానాల్లోనూ ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ పదవికి రాజీనామా చేశాకే నామినేషన్ దాఖలు చేయాలి. అయితే భారత రాష్ట్రపతి ఏదైనా రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర కేబినెట్ మినిస్టర్లు, ప్రధాని, ముఖ్యమంత్రులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఏ పాలకులనైనా ఎన్నుకోవాల్సింది ప్రజలే. కానీ రాష్ట్రపతిని మాత్రం ప్రజలు ఎన్నుకోరు. అన్ని ఎన్నికల్లోనూ ప్రత్యక్షంగా ఓటు వేసి తమను పాలించే నాయకుల్ని ఎన్నుకునే మన ప్రజలు రాష్ట్రపతి ఎన్నికల్లో మాత్రం ఓటు వేయరు. అదే అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు ప్రజలంతా ఓట్లేస్తారు. కానీ మన దేశంలో మాత్రం ప్రజాప్రతినిధులే ఓట్లు వేస్తారు. రెండూ ప్రజాస్వామ్యాలే అయినా అమెరికాలో అధ్యక్ష తరహా పాలన ఉంటుంది. కానీ మన దేశంలో పార్లమెంటరీ తరహా పాలన ఉంటుంది. అందుకే పాలనాధికారాలున్న ప్రధాని, ఎంపీలను ప్రజలు నేరుగా ఎన్నుకుంటారు. ఇక ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులంతా ఓట్లేసి రాష్ట్రపతిని ఎన్నుకుంటారు. మన దేశంలో రాష్ట్రపతి ఎన్నిక ఇలా పరోక్ష పద్ధతిలోనే సాగుతుంది. రాష్ట్రపతిని ఎన్నుకునే సభ్యులను ఎలక్టోరల్ కాలేజ్ అంటారు. ఇందులో పార్లమెంటు ఉభయ సభల్లో ఉన్న ఎన్నికైన సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ సభ్యులు, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీతో పాటు పుదుచ్చేరి శాసనసభకు ఎన్నికైన సభ్యులు ఉంటారు. అయితే ఈ సభల్లో నామినేట్ అయిన సభ్యులకు మాత్రం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉండదు. ఎలక్టోరల్ కాలేజీలో 2/3 వంతు సభ్యుల మెజారిటీ ఉండాలి. వీళ్లకు ఒక్కో రాష్ట్ర సభ్యుడికి ఆ రాష్ట్ర జనాభాను బట్టి ఎలక్టోరల్ ఓట్ వాల్యూ ఉంటుంది. వాటన్నింటినీ పరిగణనలోనికి తీసుకొని రాష్ట్రపతి ఎన్నికలకు ఎలక్టోరల్ ఓట్లు లెక్కిస్తారు. తొలినాళ్లలో రాష్ట్రపతిని ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు.
కానీ కాలక్రమంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీలో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి రాష్ట్రపతిగా 5 ఏళ్ల పదవీ కాలానికి బాధ్యతలు స్వీకరిస్తారు. రాష్ట్రపతిగా నియమితులైన వారితో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రాష్ట్రపతిని నేరుగా పదవీచ్యుతుణ్ణి చేసే అవకాశం ఉండదు. ఒకవేళ ఏ కారణంతోనైనా రాష్ట్రపతి పదవి ఖాళీ అయినప్పుడు 6 నెలల్లోగా కొత్త రాష్ట్రపతి పదవీ ప్రమాణ స్వీకారం జరగాలి. అంటే ఈ 6 నెలల్లోగా కొత్త రాష్ట్రపతి ఎన్నిక పూర్తవాలి. ఒకవేళ రాష్ట్రపతి తను రాజీనామా చేయదలుచుకుంటే తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి అందించాలి. ఒకవేళ రాష్ట్రపతి మీద ఆరోపణలు తలెత్తినప్పుడు అభిశంసన తీర్మానం ద్వారా మాత్రమే అతన్ని పదవి నుంచి తప్పించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఏ రాష్ట్రపతి మీద అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాల్సిన అవసరం రాలేదు. ఇప్పటి వరకు మన దేశానికి 13 మంది రాష్ట్రపతులుగా పనిచేశారు. వీరిలో మొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ 2 సార్లు ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఎవ్వరూ 2 సార్లు రాష్ట్రపతి కాలేదు. మన రాజ్యాంగంలో ఇలా ఒక వ్యక్తి 2 సార్లు రాష్ట్రపతి కాకూడదు అన్న నిబంధన ఏమీ లేదు. కానీ బాబు రాజేంద్ర ప్రసాద్ గౌరవార్థం ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ వస్తున్నారు. గతంలో కూడా అబ్దుల్ కలాంను 2వ రాష్ట్రపతిని చేయటానికి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ సమయంలో ఎన్నిక తెరపైకి రావడంతో కలాం తాను పోటీ చేయనని అనాసక్తత వ్యక్తం చేయడంతో ఆయన బరిలోంచి తప్పుకున్నారు. ఇప్పుడు కూడా ఎన్డీఏకు ఎలక్టోరల్ కాలేజీలో చెప్పుకోదగ్గ బలం ఉన్నా ఎన్నిక మాత్రం తప్పనిసరి అయ్యేలా కనిపిస్తోంది.